స్థాయిలో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ లో ఇప్పుడు నోటీసులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం అని చెప్పాలి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. ఫిరాయింపు విషయంలో వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చేందుకు మాత్రం సమయం కావాలని కోరారు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు. ఆ ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, స్పీకర్ అయితే నోటీసులు ఇచ్చారు, మరి ఏంటి వీళ్ళకి ఎంత టైం కావాలంటే వివరణ ఇవ్వడానికి? ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు ఎప్పటిలోగా దీనిపైన తేలుస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సెక్రటరీని స్పీకర్ని అడిగింది. సో ఇక్కడ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, మాకు టైం కావాలి అని అడిగినప్పుడు ఎంత టైం కావాలి అని అంటే రీజనబుల్ టైం కావాలి అని నిన్న తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కాకపోతే రీజనబుల్ టైం కాదు, మీరు ఈ 10వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చండి, ఆ వారం రోజుల్లోగా దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులను అందజేశారు. సో మళ్ళీ ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో 10న వాయిదా ఉంది. సో ఆ వాయిదాలో తెలంగాణ ప్రభుత్వం ఇదే రిప్లై ఇవ్వడానికైతే రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించి 10వ తారీఖు లోపల వీళ్ళని రిప్లై ఇవ్వాలని కోరారు. కాకపోతే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి అందజేసిన నోటీసులకు మాత్రం కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకొంత టైంలో తమ వివరణను పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పారు. సో అదే అంశాన్ని కోర్టుకు వివరించనుంది తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, అట్లాగే తెలంగాణ ప్రభుత్వం. సో దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు మరోసారి అవకాశం ఇస్తుందా, లేకపోతే చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సెక్రటరీని స్పీకర్ని ఆదేశిస్తుందా అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే కొంత టైం కావాలనేది అయితే సెక్రటరీ అడిగామనేది అయితే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.